నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలో వొకేషనల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సాయినాథ్ రెడ్డి చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి విద్యా సంవత్సరానికి జారీ చేసే రెన్యువల్ ఆర్డర్ను ఉద్దేశపూర్వకంగా పెండింగ్ లో ఉంచడంతో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొందని తెలిపారు. ప్రిన్సిపల్ భర్త సిద్ధారెడ్డిని సీతారామపురం ఆదర్శ పాఠశాలకు తీసుకురావాలనే ఉద్దేశంతో తనను కొండాపురం పాఠశాలకు బదిలీ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగంలో కొనసాగాలంటే అక్కడకు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కె సాయినాథ్ రెడ్డి. ఏపీఎంఎస్ మోడల్ స్కూల్ సీతారామపురంలో వొకేషనల్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. 2023 సెప్టెంబర్ 1న జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద ఎటువంటి రిమార్క్ లేదు. 2025 జూన్ 18న ప్రజెంట్ ప్రిన్సిపల్ మేడం జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఒక 2 డేస్ తర్వాత వాళ్ళ నా ప్లేస్లో వాళ్ళ హస్బెండ్ని సిద్ధారెడ్డిని తీసుకొని రావాలని నన్ను అడిగారు. నేను వెళ్ళలేదని బెదిరిస్తున్నారు కూడా, బెదిరించారు. అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త నాకు కాల్ చేసి పరుసు పదాలతో నన్ను బెదిరిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. వెళ్ళకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, నువ్వు చాలా కాన్సిక్వెన్స్ ఎదుర్కొంటావు, సానా దండోపాయ ఎన్ని ఉపయోగిస్తాను, ఇక్కడ నువ్వు వర్క్ చేయలేవు, కావాలంటే నేను టెర్మినేషన్ చేస్తాను, జాబ్ లేకుండా కూడా చేస్తాను అని బెదిరించారు. మామూలుగా నన్ను నాకు సపోర్ట్ చేస్తున్నారని టీచింగ్ స్టాఫ్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. టీచింగ్ స్టాఫ్ని మామూలుగా జెంట్స్ స్టాఫ్కి టీచింగ్ స్టాఫ్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా అంటగడుతున్నారు. మామూలుగా నేను ఇక్కడ నుంచి వెళ్ళకపోవడానికి కారణం మా పేరెంట్స్, మా మమ్మీకి మా నాన్న లేరు, మా అమ్మ మాత్రమే ఉంటారు. మా అమ్మకి హెల్త్ ఇష్యూస్, మా పెదనాన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అని నేను వెళ్ళదలుచుకోలేదు. చెప్పానా జూన్ 10న రెన్యువల్ ఆర్డర్ వచ్చింది. అప్పటి నుంచి ఆ రోజు కాలేజీకి వచ్చాను. కాలేజీకి వచ్చిన తర్వాత జాయిన్ చేసుకుని అడిగితే మామూలుగా రెన్యువల్ ఆర్డర్ రావాలి, అప్పుడు జాయిన్ చేసుకోవాలని చెప్పారు. 13వ తేదీ రెన్యువల్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ సాటర్డే సండే సెలవు కాబట్టి 10వ తేదీ వచ్చాను. అప్పుడు జాయిన్ చేసుకుని అడిగితే నేను జాయిన్ చేసుకున్నాను, ఎవరు చెప్పుకోపో అని అన్నారు. మామూలుగా రెన్యువల్ ఆర్డర్ వచ్చిన తర్వాత జాయిన్ చేసుకుని వెళితే ప్రిన్సిపల్ మేడం మీరు కొండాపురం వెళ్ళండి, మా హస్బెండ్ ఇక్కడికి వస్తారు, అంతవరకు నేను జాయిన్ చేసుకుని మిమ్మల్ని నాకు పై అధికారులు స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.